సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, నేను తెలుగుదేశం గవర్నమెంట్లోకి వచ్చినాక ఆల్రెడీ చాలా వీడియోస్లో మాట్లాడేది దీని గురించి. ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ మీద విష ప్రచారం చేసే వాళ్ళని ఇప్పుడు తప్పు చేశారనుకోండి, తప్పు చేసిన దాన్ని ఎవరైనా ప్రచారం చేయండి, దాన్ని ఖండించాం. కానీ అక్కడ లేని దాన్ని కనుక ఉంది అని చెప్పి ప్రచారం చేస్తే మాత్రం అది తప్పు. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్రెడీ చాలా దారుణంగా మొదలెట్టేశారు. దాని మీద తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు కూడా సరిగ్గా రియాక్ట్ అవ్వట్లే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇంటూరు రవికిరణ్ అన్న ఒక అతను ఉంటాడు అనమాట. అతను సోషల్ మీడియా హ్యాండిల్ చూసుకుంటే ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఎంతసేపు తెలుగుదేశం మీద ద్వేషము, అలాగే తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఫేక్ పోస్టులు పెట్టడము, అలాగే తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాళ్ళు చేసేవన్నీ తప్పులని చెప్పడం. ఈరోజు అతను పెట్టిన పోస్ట్ ఏంటంటే సార్, అమరావతి మొత్తం మునిగిపోయింది, అమరావతిలో ఎక్కడైతే వీళ్ళు సచివాలయం కట్టాలనుకుంటున్నారో అక్కడంతా కూడా కంప్లీట్గా మునిగిపోయింది, అక్కడ పడవలు వేసుకుని వెళ్తున్నారని చెప్పి చెప్తున్నాడు సార్. వీళ్ళు ఎంత దగ్గులుబాజీగా ప్రవర్తిస్తారంటే సార్, అమరావతి మనం ఇప్పుడు కూడా చూసాం, ఇన్ని వరదలు వచ్చినా సరే ఏ రోజు అమరావతి ప్రాంతం మునిగింది లేదు. అలాగే ఇప్పుడు మనం చూసాం, వీళ్ళు అనుకుంటున్న వైజాగ్ వరదలకి ఎంత కొట్టుకుపోయిందో ఎంత మునిగిపోయిందో, కానీ అమరావతి ఎప్పుడు మునగలేదు. అలాగే ఇప్పుడు అమరావతి చాలా చోట్ల కన్స్ట్రక్షన్ కోసం గుంటలు తీశారు, ఆ గుంటల్లో నీళ్లు నిల్చుంటాయి, దాన్ని క్లోజప్లో తీసేసి అమరావతి మొత్తం మునిగిపోయిందని చెప్పి విష ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఇప్పుడు కూడా మీరు అడ్డుకట్ట అయిపోతే ఎలా సార్? సార్, మీరు చెప్పింది నిజమే. ఆ ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తి కొంత అతని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పనులు ఇలాంటి దగులుబాజీ పనులు చేస్తుంటాడు. నేను 1వ తేదీ 2వ తేదీ అక్కడే ఉన్నాను. రాత్రి రాత్రే వచ్చాను విజయవాడలో. ఆయన చెప్పిన ఏడ పడవలు వేసుకోవాలి, ఏడ మునిగిపోయిందో నాకేం తెలియలే. ఇంకా పూర్తిగా ఆ కృష్ణా అనేది ఇక్కడ ఎక్కువ నీళ్లు కూడా రాలేదు. అంటే అక్కడ పై ప్రాంతాలంతా కూడా నిండి ఒక్కొక్కటి శ్రీశైలం అక్కడ నుంచి నాగార్జున సాగర్ వచ్చి అవన్నీ నిండి వచ్చి వస్తాయి, ఆ తర్వాత వెళ్తాయి. అది వేరు. ఎన్ని నీళ్ళు వచ్చినా ఇక్కడ విజయవాడలో కృష్ణా అనేది పొంగిపోయి అడంతా అయిపోయింది అనే లేదు. వర్షాలు వచ్చినప్పుడు మనం ఏ గుంత అండి, మా ఎక్కడ అడవుల్లో కూడా మీరు పునాదులు వేయడానికి గుంతలు తీసి పెడితే వర్షాకాలం అవి నిండిపోతాయి. అడవిలో కొండపైన, తిరుమల కొండ పైన అంత ఎత్తున్న కొండ మీద కూడా గుంతల్లో నిండుతాయి. అంటే అక్కడ చెప్పి ఇవన్నీ ఎక్కడ ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఈ డ్రైనేజీ ఫెయిల్యూర్స్ ఎక్కడైనా ఉంటే సిటీస్ లో, మనం కూడా మా తిరుచానూరు దగ్గర ఒక అపార్ట్మెంట్ లో అంతా నీళ్ళు వచ్చాయి. డ్రైనేజ్ ఫెయిల్యూర్స్ అండి. కొంతమంది చెత్త చెదర వేసేసి ఉంటారు. ఇట్లా వాటిని ఇప్పుడు రైల్వే స్టేషన్లలో కూడా ఈ వరదలు వచ్చి నీళ్లు వచ్చాయి, రైళ్లు పోతున్నాయి. ఇవి జరుగుతుంటాయండి. వర్షాలు అవి వచ్చినప్పుడు ఏ ఊర్లైనా నీళ్లు ఉంటాయి, రోడ్ల మీద నీళ్లు పోతుంటాయి, ఉధృతంగా పోతుంటాయి. అలాంటివి తీసి ఇది మునిగిపోయే చోట రాజధాని కడుతున్నారని చెప్పడం తప్పు. అతను జనాల్ని భ్రమ కల్పించాలనుకుంటారు. విజయవాడ ఎక్కడుందో అందరికీ తెలుసండి, అమరావతి ఎక్కడుందో కూడా తెలుసు, విజయవాడ గుంటూరు మధ్యలో ఎలా ఉంటాయో పరిస్థితులు కూడా అందరికీ తెలుసు. అక్కడ నీళ్ళు అన్ని కూడా మిట్ట ప్రదేశం, దాని నుంచి అలా తూర్పు వైపు పల్లమే. అంటే ఒక్కొక్క చోట ఉన్న మొత్తం మీద విజయవాడ కంటే మిగతా తూర్పు వైపు అంతా అలానే వెళ్తాం కదా, పోతే అక్కడ ఏదో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి దాటేదాకా సముద్ర తీరం వరకు డౌనే ఉంటది. అలాంటి మిట్ట ప్రదేశాల్లో మునిగిపోయేటివి ఏమి లేదని. ఈస్ట్ గోదావరిలోనూ ఎక్కడో జరిగిన ఈ వరదలు వచ్చినప్పుడు ఊర్లు మునిగిపోయే లాంటి పరిస్థితులు విజయవాడలో జరగదు. వర్షం వచ్చిన రోజు ఆ డ్రైనేజీలు ఏదైనా ప్రాబ్లం ఉంటే రోడ్ల మీద కూడా నీళ్లు పోయే సందర్భాలు ఉండొచ్చు. అది విజయవాడగా, తిరుపతిలోనూ ఉంది, అసలు సిటీల్లో మీరు చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, ఢిల్లీలో ఉంది, ఎక్కడ పోయినా ఉంది. అట్లాంటి ఆ సందర్భంలో ఆ 1-2 గంటలో ఆ విజువల్స్ తీసేసి ఈ ఊరంతా ఇలా సముద్రం అయిపోయింది, కొట్టుకుపోతుందని చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేదు. ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా బుద్ధి రాలేదండి. ఈ బుద్ధి రాలేదని ఇది పెద్ద పదం నా నోట్లో నుంచి అదే వస్తుంది. ఎందుకంటా ఉంటే ఈ ఫేక్ వీడియోలు చేసి అబద్ధాలు ప్రచారం చేసి ఏమి లాభపడాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఇన్నాళ్ళు చేశారు, అమరావతి అభివృద్ధి కాకుండా ఆపి పెట్టారు, ఏదో విశాఖపట్నాన్ని రాజధాని ఏమీ చేయకుండా పదవి కోల్పోయారు, పాడు చేసిపోయారు. ఈ రోజు ఈ 5 ఏళ్లలో అమరావతి ఒక అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకుంటారు. అంటే అద్భుతం అంటే ఢిల్లీనో, హైదరాబాదో, బెంగళూరు, చెన్నై లాగా అయిపోదండి. 5 ఏళ్లలో అమరావతిని ఇంకొక పెద్ద మెట్రోపాలిటన్ నగరంగా మార్చేస్తామని ఎవరు చెప్పడం లేదు.
పునాది పడితే అది వీలైనంత వరకు ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, చాలా అభివృద్ధి చెందింది. రెగ్యులర్ గా మేము వెళ్తున్నాం కదా, ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసిన విజయవాడకి ఇప్పటి విజయవాడకి చాలా మార్పులు వచ్చాయి. అదే నిన్న మొన్న కూడా అక్కడే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా నిబద్ధతతో ఉన్నాడు. రాత్రి పగలు నిద్రలో కూడా ఆయన అమరావతిని గురించి, ఆంధ్రప్రదేశ్ను గురించి, పోలవరాన్ని గురించి, ప్రజల గురించి, కార్యకర్తల గురించి, పార్టీని గురించి, ఉమ్మడిగా ఉన్న మిగతా కూటమి పార్టీలు అన్నింటినీ ఆయన ఆలోచిస్తూ, నేను అనుకుంటుంటాను ఆయన నిద్రలో కూడా సబ్ కాన్షియస్ బ్రెయిన్ పనిచేస్తుంది. మనకు కూడా చేస్తుందండి, మీకు నాకు కూడా నిద్రలో కూడా సబ్ కాన్షియస్ బ్రెయిన్ పనిచేస్తుంది. అయితే మనం ఎందుకు చేస్తాం కదా, చంద్రబాబు నాయుడు గారు సబ్ కాన్షియస్ బ్రెయిన్ కూడా ట్యూన్ చేసి పెట్టుకుంటాడు. ఆయన నిద్రలో కూడా ఈ అభివృద్ధి, ఈ సంక్షేమాలు వీటి చుట్టూ తిరుగుతా ఉంటది. ఉదయానికి మనం మీకు చెప్తున్నాను, అంటే సైకాలజిస్ట్ చెప్తా, మనం పెరుగును చిలుకుతూ ఉంటాం, మజ్జిగ చిలికే కొద్ది వెన్న పడినట్టే మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో అనేక అంశాలు రాత్రుల్లో కూడా పనిచేస్తూ ఉదయానికి చాలా అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కోసారి హఠాత్తుగా గొప్ప ఆలోచనలు కూడా స్ఫురిస్తుంటాయి. అది మెదడు చేసే పని, ఆ మెదడుకి అలవాటు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా తన మెదడును చాలా చురుగ్గా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. కాబట్టి వీడు ఇంటూరు రవికుమారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఇంకొకరు ఫేక్ వీడియోలు పెట్టినంత మాత్రం వచ్చేది లేదు. మేము కూడా దాన్ని సమర్థవంతంగానే ఎదుర్కొనే ప్రయత్నాల్లో ఉన్నాం. అంటే వాళ్ళలాగా దిగజారిపోయి చేయలేక ఉన్నాం. సంస్కారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమి బలహీనతగా అనుకోకండి. ఇప్పుడు నేను కూడా ఎవరిని ఏమైనా తిట్టగలను, తిడితే నేను ఎవరినైనా సవాల్ చెప్పండి, అప్పుడే తిట్టామంటే విమర్శలు చేసాం, బూతులు తిట్టలేం కదా. నేను తిట్టచ్చు, తిడితే నాకేం కాదు. కానీ ఆ దారిలో పోతే ఎవరో ఇతను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తుంటారు, ఈయన ఇలాంటి బూతులు తిడతారా ఈయన అని అనుకుంటే, ఇన్నాళ్ళు నేను సముపార్జించిన మంచి పేరు ఇవన్నీ కూడా గాలి కొట్టుకుపోతాయి. 2 బూతులు మాట్లాడితే చాలా ఇతను ఎవరో పనికి మాలినోడని అనుకుంటారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది సంస్కారవంతులు ఉన్నాం కాబట్టి అలాంటి దిగజారిన వాళ్ళతో పోటీ పడము ప్రజలు గమనిస్తుంటారు. అవసరం వచ్చినప్పుడు స్ట్రాంగ్ గానండి కౌంటర్ చేస్తున్నాం. అంటే అలా దిగజారిగా నిర్మాణాత్మకంగా పద్ధతి ప్రకారం కౌంటర్ చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళని ఎవరిని పట్టించుకోవాల్సిన పనిలే. అలానే మేము వదిలిపెట్టే పని కూడా ఆ ప్రసక్తే లేదు. తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తాం. చూద్దాం సార్, ఎందుకంటే ఆ తగిన సమయం ఎప్పుడు వస్తుందని చెప్పి ప్రజలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇందాక మీరు అన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదని. నాకు అనిపిస్తుంది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి కూడా ఇంకా బుద్ధి రాలేదేమో అనిపిస్తుంది సార్. అంటే బుద్ధి అనేదాన్ని నెగిటివ్గా తీసుకోమాకండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ విష ప్రచారం చేయటం వల్లే 2019లో చాలా మంది ప్రజలు కూడా నమ్మి తెలుగుదేశాన్ని ఓడించారు. సో ఇప్పుడు ఆ విష ప్రచారాన్ని కౌంటర్ చేయకపోతే మళ్ళీ 2024లో ఇలాంటి ఎదురు దెబ్బలు ఏమైనా తగలచ్చు. అందుకే దీన్ని ఆదిలోనే తుంచేయటం చాలా బెటరు. సో 2019 నుంచి మీరు కనుక ఇంకా పాఠాలు గుణపాఠాలు నేర్చుకోకపోతే మాత్రం మళ్ళీ 2024లో కూడా దెబ్బ తగలచ్చు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.